హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే దోశ. ఫస్ట్ అయితే పిండి ఎలా రుబ్బుకుందాం అనేది చూపిస్తా. ఫస్ట్ అయితే మినపప్పు తీసుకోవాలి. పొట్టు తీసుకున్నా నేనైతే. మీరు నార్మల్ తీసుకున్న సేమ్ ఇదే ప్రాసెస్. మీరు మినపగుళ్ళు తీసుకున్న ఇదే ప్రాసెస్. ఫస్ట్ మినపప్పుకి 2 cups ఆఫ్ రైస్ అయితే తీసుకున్నా 1 cupకి. అందులో కొంచెం మెంతులు వేసి 3-4 times బాగా వాష్ చేసుకోవాలి. దాన్ని ఒక 8 hours నానబెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక 3-4 times వాష్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పొట్టు ఉంటుంది కదా, అది పోయే వరకు కొంచెం ఉంచుకొని కొంచెం పోయేలాగైతే వాష్ చేసుకోవాలి. దాని తర్వాత అయితే మిక్సీకి వేసుకోవాలి. బాగా మెత్తడ్ పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇట్లా బాగా దాన్ని మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ అయితే ఫర్మెంటేషన్కి అయితే పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ ఫర్మెంటేషన్ నేను చూపిస్తున్న విధంగా అయితే ఇట్లా పొంగిపోతుంది అన్నమాట. తర్వాత మనం ఎంత కావాలో దోశ చేసుకోవడానికి అంతే క్వాంటిటీలో మనం ఉంచుకొని మిగతాదైతే పక్కన పెట్టేసుకోవాలి. మనకు కావాల్సిన దాంట్లో మాత్రమే మనం సాల్ట్ వేసుకోవాలి, మిగతా దాంట్లో వేసుకోవద్దు. దాన్ని మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అండ్ కావాల్సినంత ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అయితే బ్యాటర్ రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ పార్ట్లో దోశ ఎట్లా చేసుకుందాం అనేది చూద్దాం.